ఈ రోజు కూడా నేనైతే ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. Hi, how are you? I'm fine. How are What you? is your name? హర్షిత. మీ పేరు? Hello. ఇల్లు. టిల్లు పేరు విన్నిస్తాయిరే వేరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మారు. ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ పాడు చూద్దాం నా కోసం. గులాబీ ముగ్గుల రోజా మన ప్రేమకెప్పుడు భోజ నా కలల రాకుమారి నోవే హర్షిత లవ్ యూ. ఈ పాట ఏ సినిమాలో లేదే. నేనే కొత్తగా రాసా. బామ్మర్దులు ఉన్నారా నాకు? బామద్దులా లేరు. ఉన్న ఆస్తి అంతా నాకే. ఫోకస్ అంతా ఆస్తి మీద ఉందా అయితే? నీ మీద కూడా అట్లానే అనుకో పట్టుకొని తంతది. ఫస్ట్ నిన్నే తంతది. నన్ను ఎందుకు తంతది? నన్ను పట్టుకొచ్చింది నువ్వేగా. ఇదైతే నిజం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కెమెరామెన్ భయ్యా నన్ను హర్షితని పక్క పక్కన ఫోటో తీయవా? ఎందుకు తీస్తారు నిన్ను నన్ను పక్క పక్కన పెట్టి? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీ ఫోటోనా? ఎప్పుడు మనం ఫ్యామిలీ అయ్యాం? అయ్యాం. అలా అనొద్దు, తప్పు. తను మాకు చెల్లి అవుతుంది. అవునా బామ్మర్ది? గల్లు గల్లు గజ్జగట్టనా నీ మోది పన్ను రాలగొట్టనా? ఇలా తింగర్ పాటలు పాడితే ఒక తన్ను తంత వెళ్ళి అమీర్పేటలో పడతావు. కొంచెం గట్టిగా తను. ఎందుకు? ఎస్ఆర్ నగర్ పోవాలి. సరే, ఇంతకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? ఈఎస్సి ఈఎస్సీ నుంచి వచ్చావా? ఇల్లు ఈఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట్. అమీర్పేట్నా? అవునయ్యా అమీర్పేట. మీ మమ్మీ ఏం చేస్తున్నారు? మీ మమ్మీ ఏం చేస్తుంది? మా మమ్మీనా హౌస్ వైఫ్. మా మమ్మీ మా డాడీ వైఫ్. బాగా ఎక్కువగా ఎవరి వాయిస్ మీరు ఇమిటేట్ చేయగలరు? 140 దేశాల ప్రెసిడెంట్ రోజు నాకు బ్లెస్సింగ్స్ చేసుకుంటూ తెలుసా అమ్మ జోక్ చెప్పా వీళ్ళకి. ఇంటి ముందు ఎయిర్పోర్ట్లో దిగాను, పక్కన పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళతో ఎవరు ఫోటోలు తీయట్లేదు, నాతో వచ్చి దిగుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరికి మొబైల్ గురించి నేనే, అందుకే నాతో వచ్చి సెల్ఫీలు దిగుతుంది. ఇంతకి తిల్లు ఏం చేస్తుంటాడో? సాఫ్ట్వేర్. అయితే గట్టిగా సంపాదిస్తున్నాడు అన్నమాట. చాలా గట్టిగా. నాతో వస్తావు రోజు? కష్టం. నేను చేసే కంపెనీ ఏంటి అనుకుంటున్నావు? చెప్పు. జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసి సాఫ్ట్వేర్ ఎప్పుడైంది? సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనుకుంటున్నావు? సిస్టమ్ వర్క్ కాదు, రోడ్లు సాఫ్ట్ చేస్తా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా నేనైతే ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంతకీ ఎవరైనా అనుకుంటున్నారా? ఆయన అండి ఉపేంద్ర గారు. ఈయన వచ్చేసి మిమిక్రీ ఆర్టిస్ట్. సో ఎన్నో స్టేజ్ షోస్ చేసి అలాగే మ్యాజిక్ షోస్ ద్వారా కూడా పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. వారైతే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పేసుకుందామా? హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో మన షోని స్టార్ట్ చేయడం ఏదన్నా ఒక మంచి ఆర్టిస్ట్ వాయిస్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బాలకృష్ణ వాయిస్ తో స్టార్ట్. ఓ ఇంకే మరి ఈరోజు మన సెమినార్ ప్రొడక్షన్కి నన్ను ఇన్వైట్ చేయడం మరి అది ఒక గొప్ప ఘట్టం. మరి ఈరోజు మీ అందరినీ చూస్తూ ఉంటే ఆ రోజు నాన్నగారు చెప్పేవారు మరి మళ్ళీ ఆ విధంగా వీడికి వచ్చాను. మరి ఇప్పుడు మరి ముందుకు ఆ విధంగా మళ్ళీ యాంకరింగ్ స్టార్ట్ చేయి, మళ్ళీ తర్వాత నేను మాట్లాడే విధానం ఏదన్నా మరి చూసుకుంటూ పోదాం. ఎంతైనా బాలయ్య గారి డైలాగ్ విన్నా, పాటలు విన్నా, ఎనీథింగ్ ఈవెన్ ఆయన వాయిస్ విన్నా కానీ ఒక ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. సో అదే ఎనర్జీతో మనమైతే మన ఇంటర్వ్యూ దబిడే ఈ రోజు ఇంటర్వ్యూ మొత్తానికి. అసలు ఎలా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేసేటోళ్ళు. స్కూల్లో చిన్న స్టేజ్ షోస్ అంటే ఇప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, స్పెషల్ అకేషన్స్ లో చేసేవాళ్ళు. అప్పుడు అలా చేసుకుంటూ వచ్చేవాడిని. తర్వాత స్టేజ్ షోస్ డిగ్రీకి వచ్చినప్పుడు హైదరాబాద్ లో బోనాల జాతరకి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ స్టేజ్ మీద షో చేస్తుంటే చూసా. ఓకే. చూసి నేను కూడా చేస్తా మిమిక్రీ అని వెళ్ళి అన్నను కలిస్తే తమ్ముడు అని మంచి దగ్గర తీసుకొని స్టేజ్లో షోస్ ఎక్కడ స్టేజ్ షోస్ జరిగినా అక్కడ తీసుకొని వెళ్ళేవాడు. అన్నతో అలా కంటిన్యూ చేసుకుని డిగ్రీ మొత్తం అలా చేసుకుంటూ వచ్చి ప్రజెంట్ ఇక్కడే ఉండిపోయాయి. సో ఓకే, మీరంటే స్టడీస్ మీరు అంటే ఎక్కడ వరకు మీరు చదువుకున్నారు? డిగ్రీ వరకు కంప్లీట్ చేసేసి, సో డిగ్రీ చేస్తున్నప్పుడే నేర్చుకోవడము మొత్తం అసలు ఎలా వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడం జరిగింది. సో మీకు ఫస్ట్ అవకాశం ఎప్పుడు వచ్చింది? డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జంగోజీ అని మిర్యాల తమ్మి మా ఇంటి దగ్గర రారా అని ఒక ఈవెంట్ తీసుకొని వెళ్ళిండు.
అట్లా ఆ రోజు అన్న షో తీసుకెళ్ళారు, అక్కడి నుంచి మొదలైంది. ఓకే. ఇక ఆ తర్వాత ఇంకొక అన్న వెంకటన్న అని ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది వెంకటన్న. తర్వాత ఇంకో ఈవెంట్ ఆర్గనైజర్ నైస్ ఈవెంట్స్ సంతోష్ రెడ్డి. సో వీళ్ళు ముగ్గురు నాకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఇచ్చారు. ఇవ్వడం జరిగింది. మీ ఫస్ట్ పేమెంట్ ఎంత గుర్తుందా మీకు? సో చార్జెస్కి ఇచ్చిండు అన్న ఆహా. జంగోజన్న అని. మా ఊరు నుంచి వెళ్తే అక్కడికి జస్ట్ ఒక 50 రూపాయలు చార్జెస్ ఇచ్చిండు అంతే. ఓకే. సో ఇంకా అదే మీ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అదే, పెద్ద పేమెంట్ కూడా అదే. సో ఎప్పటికీ గుర్తుండిపోయేది అనమాట. ఆ, మీకు ఈ ఫీల్డ్ లో గురువు గారు అంటే ఎవరి పేరు చెప్తారు? మల్ల రమేష్ గారు, జల్లార రమేష్ గారు. ఒకరు వెంటలాగిజానికి, ఒకరు మిమిక్రీకి. అండ్ మీకు ఎట్లా అంటే ఈవెంట్స్ డైలీ ఉంటాయా? డైలీ అంటే సిటీ సరౌండింగ్ లో హైదరాబాద్, సో కొంచెం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. పర్వాలేదు. డైలీ అంటే మంత్లీ అంటే ఒక 10 to 15 ఈవెంట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ చూసుకున్నట్లయితే. సో అంటే ఫినాన్షియల్ గా ఈ ఈవెంట్స్ దీంతో మీకు హ్యాపీయేనా? హ్యాపీ, పర్వాలేదు. ఇష్టంతో వచ్చిన ఫీల్డ్ కదా కాబట్టి సో పర్వాలేదు. పర్ డే కంటే ఈవెన్ 15 డేస్ హార్డ్లీ మంత్ లో 20 డేస్ ఉన్నా పర్ డే వచ్చేసరికి ఎంత ఉండొచ్చు మీ పేమెంట్ సుమారుగా? డిపెండ్స్ ఆన్ కస్టమర్. కొంతమంది కొంచెం ఇస్తారు, కొంతమంది ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆ చిన్న పేమెంట్ ఆ పెద్ద పేమెంట్ అని కాదు, ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళి చేసుకోవటం. ఓకే. సో ఈ వర్క్ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఈ వర్క్ స్టార్ట్ చేసి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ గా? 10 years. ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? చాలా ఇష్టంతో వచ్చిన కాబట్టి ఇష్టంతో ఉన్నాయి ఇప్పటి వరకు. ఇంతకీ ఉపేంద్ర గారికి పెళ్ళి అయిందా? ఒక్కసారి అయింది. ఒక్కసారి అయింది. ఇంటి 2-3 సార్లు అయినా మళ్ళీ చేసుకుందామనే. సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్. మరి మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా మీకు ఈ ఫీల్డ్ లో? చేస్తుంది. ఎందుకు ఇదే ఫీల్డ్ ని చూస్ చేసుకున్నారు? అంటే చాలానే ఉన్నాయి చేయడానికి, బట్ వై మిమిక్రీనే? అంటే చిన్న పని చేసేటోని కదా, పక్కన వాళ్ళు నువ్వు మిమిక్రీ బాగా చేస్తున్నావు, ఓకే. సో అరే దీంట్లో మంచిగా ఉన్నది, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, వాళ్ళని కలవు, వీళ్ళని కలవు. ఈ పక్కన ఉన్న వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇలా ఇక్కడే కంటిన్యూ అయిపోయినా ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది. ఉపేంద్ర గారు అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఓకే, కానీ మీ పక్కన ఎవరు ఒక స్పెషల్ క్యాండిడేట్ అయితే ఉన్నారు. ఎవరు? మాకైతే ఏం చెప్పలేదు. ఈ పర్సన్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తారా? హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ వాట్ ఇస్ యు? యువర్ నేమ్? హర్షిత. అయ్యో నా గుండెలో హర్షిత నవ్వింది. అయ్యో ఇంత ఫ్లర్ట్ చేస్తున్నారు. ఇంతకెవరో? మీ పేరు? ఇల్లు తిల్లు. స్టిల్ తిల్లు వచ్చి రాధిక కదా? కాదు, హర్షిత ఇక్కడ. అంతేనా? మరి రాధికని ఏం చేస్తావు? నన్ను వదిలేసిందిగా. రాధిక నిన్ను వదిలేసిందా? అందుకే నిన్ను చూసాక ఫ్లోట్ అయ్యాలో. అవునా? ఇంతకి తిల్లు ఏం చేస్తుంటాడో? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? అయితే గట్టిగా సంపాదిస్తున్నాడు అన్నమాట. చాలా గట్టిగా. నాతో వస్తావు రోజు? కష్టం. డైలీ చేస్తాం సాఫ్ట్వేర్. వద్దు మాకు సాఫ్ట్వేర్ ఏ ఇంజనీర్. కంపెనీ అని అడగవా? చెప్పు, అడగకపోయినా నువ్వు చెప్తావు కదా. నీకు తెలిసిన కంపెనీలు చెప్పు. అట్లా ఈ కంపెనీ పెడితే ఆ కంపెనీ నేను చెప్తే కొడతా తిల్లు. గెస్ చేయి. కష్టమే. అంటే నీ టాలెంట్ కి చెప్పడం కష్టం. నేను చేసే కంపెనీ ఏంటి అనుకుంటున్నావు? చెప్పు. జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసి సాఫ్ట్వేర్ ఎప్పుడైంది? అయింది హైదరాబాద్ లో. నువ్వు మార్చేసావా? అవును. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనుకుంటున్నావు? సిస్టమ్ వర్క్ కాదు, రోడ్లు సాఫ్ట్ చేస్తా. అసలు ఇల్లు మామూలు ఫామ్ లో లేడు కదా. ఇదంతా డీజే కొట్టడం కదా. సో డీజే ఆఫ్ చేసేసావా అయితే? లేదు, శుభ్రత పరిశుభ్రత అని క్లీనింగ్ వైపు వెళ్ళా. నువ్వు డీజే చేయడం మానేస్తే ఫంక్షన్స్ ఇవన్నీ ఆగిపోతాయి కదా తిల్లు. ఏం కాదు, శుభ్రత పరిశుభ్రత, సోషల్ వెల్ఫేర్. బాబా, ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీ నీకెప్పుడు వచ్చింది? నిన్ను చూశాకని. నన్ను చూసాక? నన్ను చూసాక ఇట్లా నీకు మంచి మంచి పనులు చేయాలని వచ్చిందా? అంతకుముందు అంతా ఏమైంది? డీజే కొట్టేవాని పెళ్లిళ్ళలో. అంతకుముందు పెళ్లిళ్ళలో కొట్టేవాడివా? లేదే, ఎవరైనా చనిపోతే వాళ్ళ ముందు డబ్బు కొట్టేవాడివని చెప్తున్నారు నీ ఫ్రెండ్స్ అంతా. నీ ముందు చెప్తే ఇజ్జతి పోద్దని సాఫ్ట్వేర్ అని చెప్పా. అన్ని అబద్ధాలే చెప్తున్నా తిల్లు. ఇందుకు కదా తిల్లు నిన్ను రాధిక వదిలేసింది. చిగ్గైతుంది, నువ్వు ఏళ్ళు చూపించాల. చచ్చ ఇంత సిగ్గుపడిపోతున్నాడు టిల్లు. టిల్లుకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హర్షిత. నేను అడుగుతుంది నేమ్ కాదు, హీరోయిన్ పేరు గురించి. అది నాకు ఇష్టమైన హీరోయిన్. అసలు ఆ తిల్లు మామూలుగా ఫ్లర్ట్ చేయట్లేదు. కష్టమే నీతో మాట్లాడడం ఎలా అయినా. నువ్వు ఇట్లా నన్ను కూడా హర్ట్ చేస్తున్నావు. నేను వెళ్ళిపోతా. నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి వస్తావు? నీతో పాటు మీ ఇంటికి. వద్దు, కష్టం. మా ఇంట్లో ఎలా చేయరు తిల్లు. ఏం కాదు, అత్తయ్య మామయ్య నేను ఒప్పిస్తా. అత్తయ్యని మావయ్యని నవ్విస్తావా? ఒప్పిస్తా. ఒప్పిస్తావా? దేనికి? నిన్ను పెళ్లి చేసుకున్నావని.
ఇట్లా ఫస్ట్ టైం చూడంగానే అట్లా మ్యారేజ్ చేసేసుకుంటావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మాయి. హీరోలను మించిపోతున్నారు టిల్లు అయితే. టిల్లు, హర్షిత కోసం మరొక పాట పాడు కుదిరితే. పాడాలే. పాడవా? రాదా? ఏమైందిరా? సిగ్గు అవుతుందయ్యా. ఎందుకు? Oh my God. అమ్మాయి నవ్వుతుంది. నా కలల రాకుమారి నవ్వే హర్షిత లవ్ యూ. ఈ పాట ఏ సినిమాలో లేదే. నేనే కొత్తగా రాసా. బా, నువ్వు ఎప్పటి నుంచి పాటలు రాస్తున్నావు తిల్లు? నిన్ను చూసిన దగ్గర నుంచి. నన్ను చూసిన దగ్గర నుంచి నువ్వు అన్ని మొత్తం నీ రొటీన్ లైఫ్ అంతా మార్చేసుకున్నట్టున్నావు. అందుకే కనిపించావు నా కలల రాకుమారి. అలా కూడా ఉంటుందా? బామ్మర్దులు ఉన్నారా నాకు? బామద్దులా లేరు. అంత ఉన్నాస్తి అంతా నాకే. ఓ మై గాడ్, నీ ఫోకస్ అంతా ఆస్తి మీద ఉందా అయితే? నీ మీద కూడా. నా మీద కూడా ఉందా? అట్లా అన్నావు అనుకో, పట్టుకొని తంతది. ఫస్ట్ నిన్నైతే అంతది. నన్ను ఎందుకు తంతారు? నన్ను పట్టుకొచ్చింది నువ్వేగా. ఇదైతే నిజం. అబ్బా, నీతో ఇదో ప్రాపర్ పెట్టా. కెమెరామ్యాన్ భయ్యా, అటు కెమెరామెన్. నన్ను హర్షితని పక్క పక్కన ఫోటో తీయవా? ఎందుకు తీస్తారు నిన్ను నన్ను పక్క పక్కన పెట్టి? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీ ఫోటోనా? ఎప్పుడు మనం ఫ్యామిలీ అయ్యాం. లేదు. మధ్యలో ఈయనెందుకు? ఈయనను పంపించేసి బయటికి. ఈయన్ని పంపించేసేయాలా? ఫ్యామిలీ ఫోటో తీద్దాం. తిల్లు, నీ ఇష్టం. మా ఇంట్లో తెలిసిందంటే నిన్ను కొడతారు తిల్లు, గట్టిగా కొడతారు. ఏం కాదు, తన్నులు యువరాణి కోసం తన్నులు తిన్న రాజకుమారుడు అంటారు. నిన్ను రాజకుమారుడు అని అట్లా ఏమనరు. నువ్వు ఏ సేనాపతిలానో అట్లా ఉన్నావు అని అంటారు. నువ్వు కూడా సేనాపతి అవుతావు. ఏదన్నా మంచి పాట పాడమంటే, ఏదన్నా మూవీలో సాంగ్ పాడి మంచి ఇంప్రెస్ చేస్తావు అనుకుంటే ఓన్ స్టైల్లో పాడుతున్నావు. అదిగో అంత్యాక్షరి పెట్టుకున్నావు. అంత్యాక్షరి పెట్టుకుందామా? ఎవరెవరు? నువ్వు నేను. మన ఇద్దరు అంత్యాక్షరి పెట్టుకుందా? మీ మేడంతో పెట్టుకోరా? అద్యం ఎందుకు? మాట్లాడి నోరు నొస్తుంది అనుకుంటా. అలా అనొద్దు, తప్పు. తను మాకు చెల్లి అవుతుంది. అవునా బామ్మర్ది? ఏ తిల్లు, అట్లా వరుసలు కలిపేస్తావా నువ్వు? ఏం కాదు, మీ అన్నయ్య అయ్యాడు. మా అన్నయ్య. సరే, పాడదామా? అంత్యాక్షరి పెట్టుకుందామా? ఓకే. ఫస్ట్ నేను పాడతా, ఓకే. సెకండ్ నువ్వు పాడాలి. గల్లు గల్లు గజగటనా, నీ మోది పనులు రాలగొట్టనా? ఇలా తింగర్ పాటలు పాడితే ఒక తన్ను తంత వెళ్ళి అమీర్పేటలో పడతావు. కొంచెం గట్టిగా తను. ఎందుకు? ఎస్ఆర్ నగర్ పోవాలి. నోర్మి, చెప్. నీతో కష్టంగా ఉంది. అయితే నీ ఇష్టం. సరే, ఇంకో సాంగ్ పాడదాం. ఓకే. నమ్మవేమో గాని అక్కింటోడి బిర్యానీ నేలపై వాలింది. కుక్కొచ్చి నాకింది. ఇలాంటి పాటలు కాదురా, నువ్వు ఇలా తింగర్ పాటలు పాడద్దు. ఇంకో సాంగ్ పాడతా, ట్రెండింగ్ లో ఉన్న సాంగ్. ఓకే. రారా రక్తమ్మ రారా, రక్తమ్మ ఆయన కిందేసి తొక్కమ్మ. ఇలా అయితే నీతో కష్టం. సరే, కాసేపు మాట్లాడుకుందాం మనం. చాలా బాగా. సరే, ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యుఎస్ఏ నుంచి వచ్చావా? టిల్లు, యుఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట్. అమీర్పేట్నా? యుఎస్ఏ అంటే? అవునయ్యా, అమీర్పేట. యుఎస్ అంటే? అమీర్పేట్. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట. అవునే. నేను అమెరికా అనుకున్నా కదరా. సరే, మళ్ళీ ఏమైందిరా? హర్షిత, తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? నువ్వు పెట్టావా నాకు? అంటే నేను తినేసా తిల్లు, నువ్వు వస్తావు నాకు తెలియదు కదా. అయినా రోజుకి నా మీద నీకు ప్రేమ తగ్గుతుందమ్మా. ఫీల్ అవ్వకు తిల్లు, ఏదో ఒక రోజు నీ కోసం కూడా ఒక క్యారేజ్ బిర్యానీ తీసుకొస్తా. కృష్ణకాంత్ పార్క్ దగ్గర తీసుకొచ్చేసి. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎందుకు తిల్లు? అక్కడ కూర్చొని తింటావా? లేదు, నువ్వు నేను కలిసి పార్క్ లోకి వెళ్దాం. కలిసి పార్క్ లోకి వెళ్దామా? ఎందుకు? అక్కడ చెట్లన్నీ ఉన్నాయో లెక్క పెడదామా? అవును, లెక్క వద్దు, పెట్టే వాళ్ళు ఉండవు. నేను లెక్కల్లో చాలా వీక్ తిల్లు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఏమంటారు? మేడ్ ఫర్ ఈచ్ అదర్. లిఫ్ట్కి ఎక్కువైంది, కొంచెం తక్కువ రాసుకో నా కోసం. నీ కోసం తక్కువ రాసుకోవాలా? అస్సలా తిల్లు, హెయిర్ కు కలర్ వేస్తున్నావా? ఎన్ని అడుగుతున్నారు కదా. నీ హెయిర్ కి నువ్వు కలర్ వేసుకోవట్లేదా? అందుకే నా హెయిర్ కి మ్యాచ్ అయ్యే కలర్ వేసావు నువ్వు. అవును, మ్యాచింగ్ అవ్వాలని చెప్పి వేసా. బాగుందా తిల్లు? బాగుంది. ఓ థ్యాంక్ యూ. ఎవరైనా చేతికి వేసుకుంటారు గాజులు, నువ్వేంటి చెవులకు పెట్టుకున్నావు? నువ్వు ట్రెండ్ ఫాలో అయిపోతే ఎట్లా చెప్పు? మళ్ళీ ఏమనంటే నువ్వు నాకు నచ్చావు అది ఇది అంటావు. ఇంత ఓల్డ్ ఫ్యాషన్ గా ఉన్నావు, కష్టం తిల్లు నీతో. ఇలానే రాధికన్నా నిండా ముంచింది, నువ్వైతే ఏం ఉంచవుగా. నువ్వు ఇట్లా ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటే కష్టం తిల్లు నీతో జర్నీ. బ్రేకప్ చేసేసుకుందాం, వద్దు. అయ్యో, ఏమైందిరా?
బ్రేకప్ అంటు బ్రేకప్ అంటుందా? నేను అలీగా నువ్వు ఇందంచి సెటర్లు వేస్తూనే ఉన్నావు. యాంకర్ తో అసలు ఇట్లా నేను మాట్లాడేది ఏం కాదు. అస్సలు లేదు. ఇల్లు ఇంత మాట్లాడుతున్నావు కదా, అసలు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పు? 11 members brothers, 11 members sisters. ఇంతమంది 11 members brothers, 11 members sisters. అంటే మీ ఇంట్లో ఇండియా టీం క్రికెట్ జట్టు మెంబర్స్ ఉన్నారా? అవునయ్యా. సరే, ఇంతకి మీ నాన్న ఏం చేస్తుండు? ఇంకో టీం కలవడానికి రెడీగా ఉండు. మంచి మంచి కట్టుబాట్లు. ఏ మీ మమ్మీ ఏం చేస్తున్నారు? మీ మమ్మీ ఏం చేస్తుంది? మా మమ్మీనా హౌస్ వైఫ్. మా మమ్మీ మా డాడీ వైఫ్. పా అసలు తిల్లు ఏం తగ్గట్లేదు కదా నువ్వు. ఏ మొత్తం 11 members వాళ్ళు, 11 members వీళ్ళునా? ఎట్లా తిల్లు? ఏమన్నా పరిచయం చేసుకోవాలంటే మొత్తం ఇంత ఒక హోల్ టీమే ఉంది మీ ఇంట్లో. మా ఇంట్లో ఒక IPL టీమే ఉందమ్మా. నిజంగానే అలానే ఉంది. ఏ ఇంతకి మీ మీ ఇల్లు ఎక్కడ చెప్పు? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఇక్కడేలే, SR నగర్. నిజం చెప్పు. నల్లకుంట. అందుకేనా ఇంత నల్లగా ఉన్నావు? బబ్బబ్బబ్బబ్బా, ఇందాకే కదా తిల్లు బాగున్నావు అన్నావు. మేకప్ లో మేకప్ లో అయితే బాగున్నావు అంటున్నావా? అయితే నీ మేకప్ లేకుండా బాగుండునానా? ఎవరన్నారు? అద్దంలో చూసుకో ఒకసారి. ఇన్ని డైలాగులు వేస్తున్నావు కదా తిల్లు. సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం మనం, సరేనా? షూట్ అయిపోయాక చెప్తాను ఈ పని. ఏమవుతుంది, సెల్ఫీ దిగుదాం ఫస్ట్ లాస్ట్ లో ఏం అవసరం లేదు సెల్ఫీ. ఇప్పుడు దాకా మొత్తం అంతా కామెంట్ చేస్తున్నావు, మళ్ళీ సెల్ఫీ అంటున్నావా? అవసరం లేదు. ఇట్లా నీకు నేను అస్సలు కాదు, ఎవరికి వాళ్ళమే. నీకు నువ్వే, నాకు నేనే, సపరేట్. నువ్వు వస్తానంటే నేనైతే వద్దంట. అవును, అందుకే నేను అస్సలు, నువ్వు నాకైతే వద్దు తిల్లు. ఇట్లయితే కష్టం నాతో. అయ్యో సిగ్గు అవుతుంది బాబోయ్. ఎందుకు సిగ్గు అవుతుంది నీకు? మావిడ తిట్టాను. ఏమంటున్నావు? తప్పాలా, మాట్లాడకూడదు. యాంకర్ తను. నువ్వు నోర్మై. ఆవిడ ఎక్కడి నుంచి అయింది నీకు? నేను ఫిక్స్ అయ్యా. నువ్వు ఫిక్స్ అయ్యావా? నేను అవ్వద్దా? నేను అయ్యాగా. తిల్లు నన్ను బాగా ఏడిపిస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడు చిలిపి గొడవలు ఉంటాయమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ దాకా వెళ్ళిపోయావా నువ్వు? నువ్వు నార్మల్ గానే నువ్వే కామెంట్ చేస్తున్నావు. రేపు ఎవరైనా కామెంట్ చేస్తే ఇట్లా తిల్లు, అప్పుడు నువ్వు అసలు కొట్టడానికి ముందుకు వస్తావా? కరాటే వచ్చు. ఎందుకు? వాళ్ళతో కొట్టించుకోవడానికా? నేనే వాళ్ళని కొడతాను. నాకు డౌటే, నువ్వు కొడతావో కొట్టించుకుంటావో. నేను చూస్తే ఎవరు కామెంట్ చేస్తారు? ఎవరు కామెంట్ చేస్తారా? ఏమో ఉంటారు ఎవరో మూర్ఖులు. చేస్తే అప్పుడేం చేస్తావు? నీకు వండొచ్చా ఇంట్లో? వంట ఎందుకు చేస్తా? ఏదో అలా అలా. నీకెందుకు వంట వచ్చేది? ఏం లేదు, రేపు తినేది నేనేగా. బాబా, తిల్లు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఒక మాట చెప్పు. రేపు పెళ్ళి అయ్యాక కొంచెం దూరంగా ఉంటా కిచెన్ కు. దూరంగా ఉంటావు కిచెన్ కి? ఎందుకు? నీకు గంటతోటి కొట్టే అలవాటు ఉంది అనుకున్నా. గరిటతో కొట్టే అలవాట? దానికి పెళ్లి వరకు ఎందుకు? చెయ్యి వస్తుంది చూడు, గంటతోటి కొడుతుంది. అయ్యో పర్వాలేదు, కొంచెం భయం ఉన్నట్టుంది నీకైతే. భార్య నాకు భయపడాలి. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతున్నారు తిల్లు. నీకైనా బావమద్దులు కూడా బానే ఉన్నారు ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో. కొడతా తిల్లు. ఒప్పుకున్నావా నువ్వు నా పార్టీ? అయ్యో అయ్యో సిగ్గు అవుతుంది బాబోయ్. ఎలా అయినా తనకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటున్నారు తిల్లు. అలా మాట్లాడకూడదు, తప్పు. నీకెందుకు అయ్యా, మా ఇద్దరు మధ్య వస్తున్నావు. కావద్దా? నువ్వు సైజర్. మనం చూసుకుందామంట. మరి మనం ఒక టీం అయినప్పుడు నువ్వు మంచిగా నాతో పాజిటివ్ గా మాట్లాడాలి కదా తిల్లు. అన్ని కామెంట్ చేస్తున్నావు నువ్వే నన్ను. నేను చేయకుండా ఎవరిని చేస్తారు? అట్లా చెయ్యొద్దు కదా తిల్లు. ఏదున్నా మనం తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు ప్రేమ ఉంటది. అబ్బా నిజమా? అంత ప్రేమ ఉందా? చాలా. ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ పాడు చూద్దాం నా కోసం. గులాబీ ముగ్గుల రోజా మన ప్రేమకి ఎప్పుడు భోజా. ఈ పాట ఎక్కడుంది? మూవీలో చూడలేవా? లేదు తిల్లు, నువ్వు పాడుతుంటే కొత్తగా నాకంటే ఈ సాంగ్స్ ఎప్పుడు వచ్చాయా అని ఆలోచిస్తున్నా. వచ్చాయి. అయితే నువ్వు సినిమాకి వెళ్దాం రేపు. సినిమాకి వెళ్దామా? ఏ మూవీకి తీసుకెళ్తావు నన్ను? ఏదంటే అది. ఏదంటే అదేనా? ప్లాన్ చేసుకొని మూవీకి వెళ్దాం. నువ్వు నన్ను మంచిగా చూసుకోపోతే మీ బావమద్దులు అయిపోతుంది, బావమద్దుల చేతిలో నీకు. వాళ్ళే అనుకోవాలి నన్ను. వాళ్ళే అనుకోవాలా నిన్ను? దింగర్ పిల్లని ఎట్లా చేసుకుంటా అని. అట్లా అంటావా? జాగ్రత్త, మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు బాహుబలి రేంజ్ లో ఉంటారు, మరి బాడీ బిల్డర్స్ లాగా. నాకు సేఫే. నువ్వు జిమ్కి వెళ్తావా తిల్లు? వారానికి 2 రోజులు. 2 రోజులు వెళ్తానికా, లేకపోతే 2 రోజులు మొత్తం రెస్ట్ తీసుకోవడానికా? లేదు, వెళ్తా అయితే. 2 రోజులు కూడా కాదు, 1 డే కూడా వెళ్ళవా? మరి వెళ్ళకపోతే ఎట్లా తిల్లు? రేపు ఇంత తేడా వస్తే నువ్వు నాతో తనులు తినాలి, మీ బావమద్దులతో తనులు తినాలి. బాడీ కొంచెం స్ట్రాంగ్ ఉంటేనే కదా తట్టుకోగలిగేది. ఎందుకు? మా బామ్మర్దలు చూసుకుంటున్నాను. బాగా చూసుకుంటారు. ఈగ కూడా వాళ్ళని తిల్లు నీ మీద. అవును,
అంత ప్రేమగా చూసుకుంటారు. నువ్వే వాళ్ళ లేకుండా చూస్తావు. ఆ? నేనే వాళ్ళనీయకుండా చూస్తానా? ఏ, మరి ఫైనల్ గా మా ఆడియన్స్ కోసం ఏం చెప్తావు తిల్లో? నేటి బాలబాలికలే ఆ, రేపటి భార్య భర్తలు. అదేంటి పౌరులు కదా, నేను అవే చెప్తాను. ఇట్లా చెప్తే కొడతా తిల్లు, మంచి చెప్పు. నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. ఓ వావ్ సూపర్, ఇప్పుడు కరెక్ట్ గా చెప్తావు. ఆ తర్వాత భార్య భర్తలు. మళ్ళీ అదే చెప్తున్నా. అలా అనొద్దు, తప్పు. నేను చెప్పిట నువ్వు కూడా చెప్పాలి. ఓకే, నీటి బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు. హర్షిత నువ్వు తప్ప. ఆ? మళ్ళీ నన్నెందుకు? మన ఇద్దరం కదా. ఓ మనం ఒకటి కదా అంటావా? ఏ, ఓకే. అత్తయ్య మామయ్యని అడిగా అని చెప్పు. అలాగే చెప్తా, గట్టిగా చెప్తా. సరేనా? నువ్వు కూడా చెప్పు, మీ ఇంట్లో వాళ్ళందరిని అడిగాను. ఏ, సో ఇప్పుడు దాకా ఒక యాక్ట్ అయితే చేయడం జరిగింది కదా, తిల్లు పెట్టుకొని. సో దాన్ని ఏమంటారు? వెంట్రిలాక్విజం, ఓకే, టాకింగ్ డాల్. సో అంటే ఎంత టైం పడుతుంది నేర్చుకోవడానికి ఇది? నార్మల్గా యూజువల్గా ప్రాక్టీస్ మీదే. మీకు ఎంత టైం పట్టింది? నేను ఒక వెంట్రిలాక్విజం దగ్గర వెళ్ళేవాడిని, మా గురువు గారు మల్లవ రమేష్ గారు అని. సో ఆయన దగ్గర ఆయన షో ఉన్నప్పుడు అలా తీసుకొని వెళ్ళేవాడు. సో ఆయనను చూసుకుంటూ నేర్చుకుంటూ వచ్చా. ఈవెంట్కి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా రిఫ్రెషింగ్గా, ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి అసలు ఫుల్ చూస్తుండే. చాలా ఎంటర్టైన్ అవుతారు, చాలా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అవన్నీ చూసినప్పుడు మీకు కూడా ఎలా అనిపిస్తూ ఉంటుంది? మాకు కూడా చాలా హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతూ ఉంటాం, ఇంకా చేయాలనిపిస్తుంది. ఉమ్, సో మనకు ఆపోజిట్ ఉన్న పర్సన్ ఉమ్. ఎంత ఆనందపడతాడో అంత డబుల్ ఇంకా రెట్టింపు చేయాలనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఏమన్నా టీవీ షోస్ కానీ వాటిలో చేయడం కానీ చేసా, చిన్న చిన్న. ఓకే, ఓకే, ఇప్పుడు 10 years బ్యాక్ అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చేసాం. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఆ, లేదు మూవీస్ లో అసలు ఎప్పుడు లేదు. అంటే ఈవెంట్స్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. బుల్లితెర కానీ వెండితెరకు సంబంధించిన వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. ఈ షోస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఏమన్నా అవకాశాలు రావడము, ఛాన్సెస్ ఉంటాయని చెప్పడం అట్లాంటివి ఏమి? ఎవరు కూడా ఏం చెప్పరు. మనకి టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా రాసి పెట్టుంటే ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో వస్తుంది. అది అంటే ఒక ఆర్టిస్ట్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం వేరు, వన్స్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అవకాశాలు రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు ఇప్పుడు అవకాశాలు ఏవైనా సరే ఈవెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా స్పెసిఫిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పిలవడం కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది? ఎవరి త్రూ వస్తాయి మీకు? ఈవెంట్ ఆర్గనైజర్, కస్టమర్ త్రూ. ఓకే, కస్టమర్స్ మంచిగా చేస్తే రిఫరెన్స్ వాళ్ళే ఇస్తారు కదా. సో పలానా దగ్గర మా దగ్గర ఒకటి చేసాడు వచ్చి వారిని పిలిపేయండి. అలా ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా మా దగ్గర ఒకడు ఉన్నాడు, సో మేము తననే పిలిపిస్తాం. మీకు ఓకే అంటే తన ప్రొఫైల్ పంపిస్తాం, చూడండి. ఈవెంట్ ఆర్గనైజర్స్ సపోర్ట్ చేస్తారు, ప్లస్ కస్టమర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమన్నా రిలేషన్లో రిఫర్ చేస్తుంటారు. ఏ ఈవెంట్స్ వాళ్ళు ఎక్కువ మీకు అవకాశాలు ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎక్కువ పే చేసి? సాయిబాబా యాదవ్ అని ఓకే, ఇక్కడ హైదరాబాద్ గౌలిగూడలో ఉంటాడు. నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి నాకు ఈవెంట్స్ బాగా చేస్తాను. ఇప్పటికీ ఓకే, నాకు మంత్లీ 1 or 2 ఈవెంట్స్ ఇస్తాడు. అండ్ పేమెంట్స్ వైజ్ గా నాకు ఆయనే హైయెస్ట్ పేమెంట్ ఆయనే ఇస్తాడు. పర్లేదు, మంచిగా ఇవ్వాలన్నా ఆయనే, ఎక్కువ చెప్పాలన్నా ఆయనే. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో కూడా పేమెంట్స్ సరిగ్గా ఇవ్వరు, ఈవెంట్స్ ఇవన్నీ నడుస్తే కానీ పేమెంట్స్ ఎప్పటికో వస్తాయి అనే టాక్ కూడా ఉంది, నిజమేనా? నాకైతే తెలియదు అట్లా. ఇచ్చే వాళ్ళు అయితే వెంటనే ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఒక్కరిద్దరు ఏముంటారు కానీ వాళ్ళు కొంచెం సతాయిస్తారు. కస్టమర్లు అయితే ఎటువంటి పరిస్థితుల్లో పేమెంట్ ఆపరు. అది మంచిగా చేస్తే ఎందుకు ఆపుకుంటారు వాళ్ళు? ఆపరు కదా, ఇచ్చేస్తారుగా. మనల్ని మామూలుగా వాళ్ళు ఏదైనా ఈవెంట్స్లో వాటిల్లో పిలిచి చేయించుకొని పేమెంట్స్ ఇవన్నీ చేసినా రికగ్నైజేషన్ అంత ఇదిగా ఉండదు, రెస్పెక్ట్ ఇవ్వరు, కొంచెం చులకనగా చూస్తూ ఉంటారు, కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా మేము చాలా ఫేస్ చేసామని కొన్ని సందర్భాల్లో చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మనం ఉండే విధానం బట్టి వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం యాటిట్యూడ్ చూపిస్తే పిలిచిన వాళ్ళు కూడా మనల్ని అలా చూస్తారు. ఎవరైనా నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఎప్పుడు ఫేస్ చేయబోను కూడా నా దేశం. ఓకే, ఒకవేళ ఉపేంద్ర గారు మిమిక్రీ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? ట్రాక్టర్ నడిపేవాళ్ళు. ఓకే, సో అంటే ఫ్యామిలీ నాన్నగారు వ్యవసాయం చేస్తారు. బాగా ఎక్కువగా ఎవరి వాయిస్ మీరు ఇమిటేట్ చేయగలరు? ప్రకాష్ రాజ్, కేపాల్, కొండవలస, బిహెచ్ హనుమంతరావు, బాలకృష్ణ, రవికిషోర్, అరుంధతి సినిమాలో పశుపతి, సప్తగిరి, ఎంఎస్ నారాయణ. మాకెందుకో కేఏ పాల్ గారిది వాయిస్ వినాలని ఉంది మా కోసం. 140 దేశాల ప్రెసిడెంట్ రోజు నా బ్లెస్సింగ్స్ చేసుకుంటారు తెలుసా? అమ్మ జో చెప్పా వీళ్ళకి. ఇంటి ముందు ఎయిర్పోర్ట్లో దిగాను, పక్కన పెద్ద స్టార్లు ఉన్నారు,
వాళ్ళతో ఎవరు ఫోటోలు దిగట్లేదు, నాతో వచ్చి దిగుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరికి మొబైల్ కొనిచ్చింది నేనే, ఓ. అందుకే నాతో వచ్చి సెల్ఫీలు దిగుతారు. ఏమ్మా జార్జిన చెప్పొచ్చుగా వీళ్ళకి. ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక్కడు మూవీలో రాయ్ నా ఇంట్లో 5 కేజీల బంగారం ఉందని తీసుకెళ్ళరా, మళ్ళీ సంపాదించుకుంటా. నా ఇంట్లో 4 కోట్ల క్యాష్ ఉందని తీసుకెళ్ళరా, మళ్ళీ సంపాదించుకుంటా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను గొబ్బెమ్మనరా, సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మడి తొక్కినట్టు నువ్వెట్రా నా గుండెకాయ నెత్తుకెళ్తానంట. రాయ్ ఈ కర్నూలు కొండారెడ్డి బుజ్జి దగ్గర నన్ను కొట్టిన మొగాడులే, వీడి బాడీలో ఎవరికి ఏ పాటు కావాలో తీసుకోండిరా. రాయ్ ఓ వావ్ సూపర్. సప్తగిరి గారి వాయిస్. ఎవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఏ పప్ప నువ్వు ఏడ్చావా, ఏ బంగారం నువ్వు ఏడ్చావా, అక్క ఇన్ని రోజులు ఆడికి వెళ్ళి ఒక సబరాలు లేసుక యాడికి రా అంది. మరి ప్రవీణ సుధీర యాచి పట్టుకొచ్చావు ఇది అయిపించని ఎవరే నువ్వు రాత్రవాసి గాడ్రి కప్పల్లా ఉంటావు. ఏ అక్క ఇక్కడ రౌడ్ నేర్చుకుంటావా, అక్క యాడికి రా అంది. చుచ్చిపోయొచ్చని చెప్పొచ్చాను అక్క. అక్క ఓ వావ్ సప్తగిరి గారు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఫన్. ఇంకెవరైనా మంచి సీనియర్ మోస్ట్ కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు ఇంకెవరు? ఆర్టిస్ట్ రవికుమార్ డబర్క మూవీలో మా తాత మైసాసుర బకాసుర రాక్షస జాతిని వధించారు, క్షుధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అంధకాసురుడు. ఆ మహేశ్వరుని కళ్యాణమాడి 4 దిక్కులు పంచభూతముల సాక్షిగా అగ్నిహోత్రం నుండి వచ్చిన మంగళసూత్రముతో ఆ మహేశ్వరి మెడలో తాలి కడతా, ఆ కారక జన్మకుడైన మల్లిగాడి అంతు చూస్తా. మజారే మహీ మజా. కొండవలస గారిది మా కోసం. కొండవలస ఏటి ఏటి బతికొచ్చారు ఏటి అయితే ఒకే రానెప్పకేనే చెరుకు చాటిలో చాటడి బియ్యం డువచ్చుకొచ్చి లచ్చన్న ఆడేటి దండగచ్చి పెట్టుకుంటారు. అయితే ఒకే రానెప్పకేను రచాలు వచ్చే రచాలు ఏటి బతికొచ్చా వేటిది అయితే ఒకే. ఓ వావ్. సో మీరు రానా వాయిస్ కూడా బాగా ఇమిటేట్ చేస్తారని విన్నాం, మా కోసం ఒకసారి. నీ విశ్వాసం చూస్తూ ఎప్పటికప్పుడు మొతిపోతూనే ఉంటుంది కటప్ప. ఎలా గడపయ్యాలో నీ వల్ల వీలవుతుంది. నాకు ఉన్నది ఒకే ఒక్క కోరిక ప్రభు, పాత్కేల్గా చర్చలలో దాగి ఉన్న దేవసరెడ్డి పిచ్చేది జీవితంతో మీకు దాసం చేస్తా ప్రభు. వెళ్ళు గడప వెళ్ళు, నీ చేతులతో ఒక స్థిర చంపితలను విడుదల చేయి. మరణానికి మించిన విముక్తి మరిది కటప్ప. అయితే అనుభవించని కటప్ప, పాత్కేల్గా సత్యదాకా అనుభవించని. మీ వాయిస్ లో అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా అంటే డబ్బింగ్ చెప్పడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక డ్రీమ్ ఉండే ఇప్పుడు. ఓ మీకు డ్రీమ్ ఉంది అవ్వాలి అని. చూడాలి అది. అండ్ మీ హైట్ పర్సనాలిటీకి ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి కానీ అది ఏ రోల్ అయినా కానీ చేయడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. వెళ్ళి ట్రై చేద్దాము మూవీస్లో అలా అనే థాట్ ఎప్పుడు మీకు రాలేదా? అనుకునేవాడిని కానీ ఇక కొన్ని పరిస్థితులు ఇక్కడ ఆపేస్తాను. ఓకే, పరిస్థితుల వల్ల అయిపోయారు. సో మీకైతే డ్రీమ్ ఉంది. ఎనీవేస్ నైస్ టాకింగ్ టు ఉపేంద్ర గారు. చాలా బాగా అంటే సరదాగా అయిపోయింది అసలు మాట్లాడుకోవడం. మెయిన్గా తిల్లు గురించి చెప్పాలి. సగం టైం అంతా తనతోనే స్పెండ్ చేయడం అయిపోయింది కాబట్టి చాలా ఫన్నీగా జరిగింది కాన్వర్జేషన్ అంతా. సో ఇలానే మీరు ఇంకా ఫర్దర్గా కూడా మంచి మంచి ఈవెంట్స్ ద్వారా మీ ఆర్ట్ ఏదైతే ఉందో మిమిక్రీ అనేది ఇంకా 10 మందిలోకి వెళ్ళాలి. అవకాశం వస్తే బిగ్ స్క్రీన్ మీద కూడా చూసుకోవాలని అంటున్నారు కాబట్టి అలా కూడా ఏదైనా ఒక మంచి రోల్ కానీ మంచి అవకాశం కానీ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.